నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతోంది. సీట్లు కేటాయింపులో అధికార పార్టీతో టీడీపీ జనసేనలు కూడా వేగం పెంచేశాయి. టికెట్ ఆశించిన వారి సంఖ్య తక్కువగా ఉన్న సెగ్మెంట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ గెలిచే స్థానాల గుర్తింపుకు సీక్రెట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదికను తెప్పించుకున్న పవన్ బాబుతో భేటీ అయ్యారు. అయితే అసెంబ్లీ స్థానాల్లో పార్టీల విజయావకాశాలే లక్ష్యంగా సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు బాబు, పవన్ కళ్యాణ్. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలోనే జనసేన ఎక్కువ సీట్లు కోరుతోంది. ఈ ఏరియాలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో పాటు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కలిసి వస్తుందని జనసేన భావిస్తోంది. ఈ నెల 8న మరోసారి భేటీ అవ్వాలని బాబు, పవన్ నిర్ణయించారు. 14న పాలకొల్లులో 2 పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి సభను నిర్వహించి అక్కడే మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు. బీజేపీ ఒంటరి పోరుకే వెళ్తుండటంతో టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు ఇక తొందరగా కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా జనసేన పోటీ చేసే 23 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇంకా కొన్ని స్థానాలపై రెండోసారి భేటీ తర్వాత తెలుస్తుందని అంటున్నారు. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల లేదా గజపతి నగరంలో జనసేన పోటీ చేసే అవకాశాలున్నాయి. అలాగే విశాఖ నార్త్ లేక సౌత్, చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం, రాజానగరంలో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారు. రాజమండ్రి లేదా తూర్పు గోదావరి జిల్లాలో మరో సీటును పవన్ కోరుతున్నారు. అమలాపురం, నరసాపురం, భీమవరంలో పోటీకి జనసేన సిద్ధమైంది. తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, దర్శి లేదా చీరాల, పెడన, అవినిగడ్డ సీట్లు జనసేనకే ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరులో జనసేన పోటీకి ఛాన్స్ ఉంది. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ లీడర్ల నుంచి వ్యతిరేకత రాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేనకు కేటాయించే నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ లీడర్లు ముందే పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఏదో ఒక పదవిని సర్దుబాటు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. ఈ వారంలోనే టీడీపీ బుజ్జగింపుల కార్యక్రమాలు మొదలవుతున్నాయి.